బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇటీవల కొలువుదీరిన నితీష్ సారథ్యంలోని ఎన్డీఏ సర్కార్ ఇవాళ బల పరీక్షను ఎదుర్కోనుంది. అర్ధరాత్రి బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాట్నా చేరుకున్నారు. అయితే జేడీయూ ఏర్పాటు చేసిన విందుకు 10 మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో బల పరీక్షపై ఉత్కంఠ నెలకొంది. బీహార్ అసెంబ్లీలో నితీష్ సర్కార్ బల పరీక్ష నేపథ్యంలో పాలక విపక్ష పార్టీల నేతలు క్యాంపులను తెరలేపారు. బీహార్ బీజేపీ ఎమ్మెల్యేలు బోధ్గయా నుంచి పాట్నాకు చేరుకున్నారు. ఇవాళ బల పరీక్ష నేపథ్యంలో వీరంతా తిరిగి పాట్నాకు వెళ్లారు. మరోవైపు లాలు నేతృత్వంలోని 79 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలు తేజస్వి యాదవ్ నివాసంలో క్యాంప్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టి ఎవరూ బయటకు వెళ్లకుండా చూసుకుంటున్నారని తేజస్వి యాదవ్ అన్నారు. ఇక ఎమ్మెల్యేలంతా ఇవాళ తేజస్వి నివాసం నుంచి నేరుగా అసెంబ్లీకి చేరుకోనున్నారు. తేజస్వి యాదవ్ ఇంటి వద్ద ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక బల పరీక్షకు సిద్ధమైన నితీష్ కి కొందరు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి శ్రవణ్ కుమార్ నివాసంలో జేడీయూ ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేసిన విందుకు 10 మంది డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా బల పరీక్షకు హాజరు కావాలని మంత్రి శ్రవణ్ కుమార్ విప్ జారీ చేశారు. బీహార్లో ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్ల సంఖ్యాబలం ఉండాలి. బీజేపీకి 78 మంది, జేడీయూకు 45 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇక హెచ్ఏఎంకి చెందిన 4, ఎంఐఎంకు 1 ఎమ్మెల్యే జేడీయూకు మద్దతు పలుకుతున్నారు. మొత్తంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 128 సంఖ్యాబలం ఉంది. ఆర్జేడీకి 79 మంది ఎమ్మెల్యేలుండగా కాంగ్రెస్ కు 19, వామపక్షాలకు 14, ఒక స్వతంత్ర అభ్యర్థి కలిసి మహాకూటమికి 113 సంఖ్యాబలం ఉంది. అయితే ఆర్జేడీ అధికారంలోకి రావాలంటే మరో 8 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఒకవేళ జేడీయూకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బల పరీక్షకు హాజరు కాకుండా ఆర్జేడీకి మద్దతు పలికితే నితీష్ రాజకీయ భవితవ్యం మొత్తం తలకిందులయ్యే అవకాశం లేకపోలేదు. జేడీయూలోని 10 మంది ఎమ్మెల్యేలు హాజరుపై ఇప్పటికే అనుమానాలు వ్యక్తమవుతుండగా బల పరీక్ష సమయంలో అద్భుతం జరగొచ్చంటూ తేజస్వి యాదవ్ చేసిన వ్యాఖ్యలతో బీహార్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.